గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్ గురించి. బయట అయితే సెర్లాక్ అందరూ పిల్లలు కొనేసి పెడతారు, కానీ నేను కూడా అలాగే పెట్టేదాన్ని. ఇప్పుడేమో సెర్లాక్ హోమ్ మేడ్ ఉగ్గు అంటారు కదా, చేసి పెడితే ఎలా ఉంటుందేమోనని ఫస్ట్ టైం అయితే చేసి పెట్టాను. మా వాడు బాగానే తింటున్నాడు. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, 3 kgs వరకు. ముందుగా బియ్యం తీసుకుందాం. బియ్యం నేను 3 kgs వరకు అంటే 10 గ్లాసెస్ తీసుకున్నాను. 10 గ్లాసెస్, ఆ గ్లాస్తో 10 గ్లాసెస్ తీసుకున్నాను. అదే గ్లాస్తోని ఒక్కొక్క గ్లాస్ ఏమో అన్ని పప్పులు కలిపి తీసుకున్నాను. బియ్యం 10 గ్లాసెస్, 1 గ్లాస్ ఏమో పెసలు, 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాస్ ఎర్రకందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. టేస్ట్ కోసం అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీ కోసం మంచిగా ఉంటుందని చెప్పేసి బాదం, పల్లీలు, జీడిపప్పు వేసుకున్నాను. అలాగే డైజెస్టివ్ కోసం ఏమో జీరా వేసుకున్నాను. ముందుగా మనం అయితే ఇప్పుడు వీటిని కడిగేసుకోవాలి మంచిగా. బియ్యం పప్పులు అన్నీ కలిపి కడిగేసుకోవాలి. ఫస్ట్ బియ్యాన్ని కడిగేసుకుందాం. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ బియ్యం ఉంటుంది కదా, బియ్యం ఒక క్లాత్లోని వేసుకోండి. వాటర్ ఎంత అయితే ఉందో వాటర్ అంతా దానికి పీల్చుకుంటుంది కదా. కంపల్సరీగా 1 డే మాత్రం ఎండలో బాగా ఎండబెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పప్పులన్నీ కలిపి వేసుకోండి. అన్ని పప్పులు కలిపేసి కడిగేసుకోండి. నేను ఏ అయితే పప్పులు చెప్పానో అన్ని పప్పులు కలిపి కడిగేసుకోండి. ఒక బాదం, జీడిపప్పు అవి తెప్పించి అవి అయితే లాస్ట్లో వేపుకోవాలి. ఇలా కడిగేసుకున్నాం కదా. సేమ్ ఇప్పుడు బియ్యం ఎలా అయితే ఒక క్లాత్లో వేసుకొని దాన్ని పీల్చుకునేటట్టు చేసామో, ఇప్పుడు పప్పుని కూడా అదే విధంగా వేసుకోవాలి ఒక క్లాత్లో. దీనికి ఉన్న వాటర్ అంతా ఆ క్లాత్ పీల్చేసుకుంటుంది. మీకు తొందరగా ఆరడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా నేనైతే ఆరబెట్టుకున్నాను మొత్తం. ఇలా సెపరేట్గా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. బాగా ఇప్పుడు ఎండిన తర్వాత బియ్యాన్ని వేపుకోండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మీకు కలర్ చేంజింగ్ అనేది తెలిసిపోతుంది. ఎప్పుడు కూడా వేపుకునేటప్పుడు ప్రతిదీ కూడా అది దాల్ అవనియండి, రైస్ అవనియండి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోండి. చూసారా ఎంత బాగా వేగింది. నేను 3 kgs కూడా ఇలాగే వేయించాను. ఇప్పుడు పప్పులు అన్ని రకాలు కలిపి వేయించుకోండి. సేమ్ రైస్ వేయించుకున్నట్టే. సేమ్ పప్పు ఎలా అంటే మనకి అది పచ్చి స్మెల్ వస్తుంది వేగుతున్నప్పుడు. అసలు లాస్ట్లో మంచి స్మెల్ కూడా వస్తుంది పూర్తిగా వేగిన తర్వాత. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. లేకపోతే మీకు ఇంకా తెలియకపోతే నోట్లో వేసుకొని చూడండి. దాన్ని బట్టి కొంచెం తేడా తెలిసిపోతుంది మీకు వేగిందా లేదా అని చెప్పేసి. ఇలా బాగా వేయించుకోవాలి. పప్పులు కూడా అలాగే బ్రౌన్ కలర్లో కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కూడా అలాగే వేయించుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు అన్ని రైస్, దాల్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత తెలిసిపోతుంది కదా, తొక్క అనేది మారుతుంది. అది ఆ పొట్టు అనేది బాగా వేయిన తర్వాత పొట్టు కూడా దానికి సెపరేట్ చేసేయాలి. మొత్తం తొక్క తీసేయాలి దానికి, పల్లీలు ఉన్నది. సైడ్కి తీసేయండి పల్లీలు. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పు వేయించుకోండి. జీడిపప్పు, పల్లీలు కూడా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచండి.
మరీ ఎక్కువగా కూడా జీడిపప్పు వేయించద్దు, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి మళ్ళీ. బాదం వేసుకోండి. బాదం కూడా సేమ్ అలాగే జీడిపప్పు పక్క తీసేసి బాదం కూడా అలాగే కొంచెం బ్లాకిష్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. వీటినైతే బాదం జీడిపప్పు వీటినైతే కడగొద్దండి. కడిగేసి ఎండబెట్టాల్సినంత అవసరం అయితే ఏం లేదు, లాస్ట్లో వేపుకోవడమే. నెక్స్ట్ ఇప్పుడు నేను త్రీ స్పూన్స్ జీరా వేసుకున్నాను. దానికి తోడు ఇంకా 1 స్పూన్ ఏమో 1 స్పూన్ వాము వేసుకున్నాను. ఇవైతే డైజెస్టివ్ పనికి వస్తుంది. వాము అయితే కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎగటగా ఉంటుంది కనుక. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోండి బాగా. కాజు బాదం ఎలా ఫ్రై చేసుకున్నారో వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న బియ్యం పప్పులు అన్నీ మిక్స్ చేసేయాలి. లాస్ట్కి బియ్యంలో పప్పులు వేస్తాను. పప్పులు వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోండి. బాగా కలుపుకోండి, రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు. బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో చూడండి, మనం వేయించుకున్న బాదం జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. బాదం జీడిపప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, పల్లీలు దానికున్న పొట్టు తీసేయండి. పొట్టు తీసేసి అలా వేసుకోండి, మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత జీరా వాము ఉంది కదా, అది కూడా వేయించుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్కి అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోండి. నేను మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయిందండి. ఇలా నెక్స్ట్ వాల్నట్ పిస్తా కూడా వేసుకొని వేసుకొని నేను ముందు వేయలేదు, లాస్ట్లో వేసుకున్నాను. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, చాలా సాఫ్ట్గా వస్తుంది. లాస్ట్కి ఏమీ కొంచెం ఉండలుగా ఉంటుంది కదా, అలా ఏమీ లేకుండా లాస్ట్లో జల్లించేసుకోవడమే. జల్లించుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.